నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీ పరుడని, అందరిని నమ్మించే కొత్త నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట ఆయన స్వగ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను చేసిన స్కిల్ స్కామ్ ను, ఫైబర్ నెట్ స్కామ్లను ప్రక్కత్రోవ పట్టిస్తున్నారని, నిజాలు నిగ్గు తేల్చే విషయంలో కేసు మొత్తం నీరు గారిస్తున్నారని విమర్శించారు. అధికారులను బెదిరించి చంద్రబాబుపై ఉన్న కేసులన్నీ మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ నేనే సృష్టికర్తనని ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అది కంప్యూటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక డెవలప్మెంట్ వ్యవహారం అవ్వచ్చు, ఏదైనా సరే నేనే సృష్టించాను అని సత్యానాథుల దగ్గర మొదలుకొని ఎవరన్నా ఆటగాడు ఒక మెడల్ కొడితే కూడా అది నాదే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ దేశానికి ఇంకొక మార్క్, కొత్త విధానం ఒకటి పరిచయం చేస్తూ ఉన్నారు. అదేంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని అంతకుముందు వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉంటే వాళ్ళే తీసేసుకోవచ్చు అనే కొత్త విధానాన్ని ఈయన ప్రవేశపెడతా ఉన్నాడు. ఈయన తాను చాలా నిజాయితీ పరుణ్ణని నమ్ముతూ ప్రజలందరినీ నమ్మించాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు. వాళ్ళ కొత్తగా ఈయన స్కిల్స్ అన్నీ ఒకటి బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు కొత్త స్కిల్ ఏంటంటే అవినీతి చేసేది ఆయనే, విచారణ జరిపేది ఆయనే, తీర్పులు ఇచ్చుకునేది ఆయనే, కేసులు మూసేసుకునేది కూడా ఆయనే. ఇది కొత్త స్కిల్. ఇది ఇంతకుముందు ఎప్పుడు ఈ స్కిల్ ఆయన ప్రదర్శించలేదు. తాజాగా తీసుకొచ్చిన ఈ నైపుణ్యం ఏంటంటే తన మీద ఉన్న తీవ్రమైన ఆరోపణలు, జైలుకి వెళ్ళిన కేసులను కూడా ఆయనే దీన్ని నీరుగార్చుకునే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టుకున్నారు. దీన్ని బట్టి మనకు చూస్తే ఏమర్థమవుతుందంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనే దానికి విలువ లేదు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య వ్యవస్థలకి కనీస విలువ కూడా ఇవ్వకుండా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది. మీకు తెలుసు, గతంలో 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాన్నే స్కిల్ స్కామ్ అంటారు. అంటే ఈ నిరుద్యోగులకి, విద్యార్థులకి నైపుణ్యాన్ని నేర్పిస్తామని చెప్పి 100 కోట్ల రూపాయలు ఎత్తేశారు. ఇది బయటపడి దీంట్లో ఆధారాలతో సహా సిట్టు తేల్చి సిఐడి కూడా దాని మీద కేసు నమోదు చేసి, జిఎస్టీ ఈడీ కేసు నమోదు చేసి అరెస్టులు చేసి, అదే కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇప్పుడు ఆ కేసుని ఆయనే తీసేసుకునే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చాలా చిత్రం ఇది. ఎందుకంటే ఈయన కేసులు ఆయనే క్లోజ్ చేసేసుకుంటూ ఉన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనే రివ్యూలు చేస్తారు. ఎలా చేయాలో అధికారులకి ఆయనే ఒక దిశానిర్దేశం చేస్తారు. చేసి చివరికి తన మీద కేసులు తనే తీసుకునే పరిస్థితి. బహుశా భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ అధికార దుర్వినియోగానికి కూడా మళ్ళీ వెనకాడకుండా చట్టాలని, న్యాయ వ్యవస్థల్ని, అదేవిధంగా దర్యాప్తు సంస్థల్ని కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ అధికారాన్ని వాడుకుని మీరు ఈ కేసులు మూయించే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం. ఇవాళ స్కిల్ స్కామ్ అనే దాన్ని మీరు మొత్తం ఆ కేసును మూయించే ప్రక్రియ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది చట్ట విరుద్ధం, ఇది దుర్మార్గం, ఇది అధికార దుర్వినియోగం అని వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా చెప్తూ ఉంది. మీరు చేస్తున్నది పచ్చి దగ, అధికార దుర్వినియోగం. ఈ రాష్ట్రంలో స్కిల్ స్కామ్లో ఆ రోజు సిఐడి నమోదు చేసిన కేసులో A1గా ఉన్న మీరు
ఏ విధంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని ఈ కేసుని మొత్తం తీయించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అవినీతి చేసేది మీరే, విచారణ జరిపేది మీరే, చివరికి నమోదైన కేసులను కూడా తీసేసుకునే కార్యక్రమం మీరే చేస్తే ఇంకా చట్టాలకి విలువ ఎక్కడదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఏ కేసులో అయితే ఆయన జైలుకి వెళ్ళాడో, ఏ కేసులో అయితే బెయిల్ మీద ఉన్నాడో, ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఎలా తీయించుకుంటున్నారు, దానికి సిఐడి ఏ విధంగా ఒక టూల్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. అసలు ఈ కొత్త ప్రక్రియలు, కొత్త విధానాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనవేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఆ రోజు సిఐడి అధికారులు ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేసి ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన అవినీతి అని చెప్పి తేల్చి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఒక కొత్త పాట పాడుతూ ఉన్నారు. నిజాల్లో నిగ్గు తేల్చే విషయంలో పొరపాటు జరిగిందని ఒక కొత్త పాట ఎత్తుకుని ఆ ప్రకారం ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మొత్తం అన్నిటిని కూడా తారుమారు చేసే కార్యక్రమం చేస్తూ ఆ క్రమంలో కేసు మొత్తం క్లోజ్ చేసే వ్యవహారం చేయడం ఎంతవరకు ఇది సరైన పద్ధతిని మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చంద్రబాబు గారి బెయిల్ని సవాల్ చేస్తూ ఒక పిటిషను సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో అంటే దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానంలో ఈ అంశం పెండింగ్లో ఉంటే ఏ విధంగా దీన్ని మూసివేయడానికి సిఐడి ముందుకు కదులుతుందని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు కేసుని ముందుకి కదలకుండా ఆపి దాని మొత్తాన్నే కేసునే తీసేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. మీకు ఒక నిజంగా నిజాయితీ ఉంటే ఇది తప్పని కోర్టులో నిరూపించుకోవాల్సింది పోయి కేసుని మీరు ఏ విధంగా వెనక్కి తీసుకుంటారు? ఈ కేసు మీద ఆ రోజు ఈ ఏపీఎస్ఎస్డిసి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని చైర్మన్గా ఉన్న అజయ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మీరు ఆ ఎండీగా ఆ రోజు పనిచేసిన బంగారరాజు అనే అధికారిని బెదిరించి మీరు ఇవాళ దానికి సంబంధించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మీరు తీసుకుంటున్నాం, మీరు ఎందుకు దీన్ని మేము వెనక్కి తోడకూడదు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. మరి మీరు నిజంగా చైర్మన్ కదా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఎండీకి ఎందుకు ఇచ్చారు? అంటే ఒక అధికారిని అయితే బెదిరించి చెప్పు చేతలో పెట్టుకోగలుగుతామని, ఆ రకంగా మీరు అధికారులను బెదిరించి ఇప్పటికే వివిధ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నింటినీ కూడా తీయించేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి రేపొద్దున ఇదే విధానం మీదే చాలా గొప్ప దార్శనికుడని మీరే కితాబిచ్చుకుంటారు కదా, ఇదే విధానం ఈ దేశం మొత్తం మీద మిగతా ప్రజాప్రతినిధులు, మిగతా అత్యున్నత స్థానంలో ఉన్న నాయకులు కూడా అమలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి, చట్టాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం, ఈ విధంగా మీరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం ఏ రకమైన ఒక సంకేతం ప్రజలకు ఇస్తున్నారో మీ వ్యవస్థలు అర్థం చేసుకుంటున్నాయని అడుగుతున్నాము. తప్పించుకోవాలనుకుంటున్నారేమో కానీ ఇది ఎంత మాత్రం మీరు బయటపడలేని కేసు. ఈరోజు ఈడీ, మీరు సిఐడి దీన్ని చాపు చుట్టేయచ్చు, మీ చేతిలో దర్యాప్తు సంస్థ ఉంది కాబట్టి, మీరే లా అండ్ ఆర్డర్ చూసే మంత్రి కాబట్టి. మరి ఈడీ కూడా మీ బాటలోకి వస్తుందా? ఈడీ ఆ రోజు ఏదైతే మొట్టమొదటి నుంచి దీన్ని దర్యాప్తు చేసి ఆస్తులు జప్తు చేసి ఈ దొంగ ఇన్వాయిస్ల దగ్గర నుంచి అన్నీ పట్టుకుని పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన తర్వాత ఇవాళ వాళ్ళు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని అనగలుగుతారా? అంటే ఏంటి మీరు చెప్పదలుచుకున్నారు? మేమైతే చెప్తున్నాం,
ప్రజలకు తెలుసు మీరు చేసే కార్యక్రమాలన్నీ. కేవలం మిమ్మల్ని మీరు ఏదో కడిగేసుకుంటే మీకు ఏదైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చేస్తారు అనుకోకండి. ఇంకా అత్యున్నత న్యాయస్థానాలు చాలా ఉంటాయి, చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం, కేసులు ఎత్తేసుకునే అధికారం అని మేము అడుగుతున్నాం. ఏ అధికారంతో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అధికారులను బెదిరించడం, ఆ ఫైబర్ నెట్ దగ్గర నుంచి, ఆ లిక్కర్ దగ్గర నుంచి మీకు ఇష్టానుసారంగా మీ మీద ఎవరైనా గొంతెత్తితే చాలు వాళ్ళ మీద ఫ్యాబ్రికేటెడ్గా కేసులు నమోదు చేయించడం, భయభ్రాంతులు చేయడం, మాకు రాజ్యాంగం వేరే ఉంది, మా రెడ్ బుక్ వేరే ఉందని చెప్పడం. ఇదా మీరు ఈ 18 నెలల కాలంలో సాధించిన గొప్ప ఘనత? ఈ 18 నెలల కాలంలో ఏమి సాధించారు అంటే ఒక్కటైనా మీరు చెప్పగలుగుతారా? అటర్ ఫ్లాప్ సినిమాకి విజయోత్సవం చేసినట్టుగా ఆ సూపర్ 6 అయ్యింది లేదు, జరిగింది లేదు, అమలు చేసింది లేదు. సూపర్ 6 సూపర్ హిట్ అని భారీ బహిరంగ సభలు పెడతారు. మీకేమో భజన బృందాలు ఎక్కువ, ఎవడ తాళవాడు వేసుకుంటూ తిరుగుతున్నారు. మీ అదృష్టం అది. అందరినీ కూడా మీరు చెప్పు చేతలో ఉంచుకోగలుగుతారు. ఆ రహస్యం ఇతర రాజకీయ నేతలు తెలియదు. చూస్తుంటే అన్నీ విచిత్రం అనమాట. ఏదో ఒక కొత్త టాపిక్ క్రియేట్ చేస్తారు. ఆవకాయ అమరావతికి ఏం బ్రాండింగ్ చేస్తారా మీరని మాలాంటి వాళ్ళందరం ఎదురు చూస్తున్నాం. అమరావతికి ఏం బ్రాండింగ్ తేగలుగుతారు అసలు అంటే సరిగ్గా మీకు దానికి సూట్ అయ్యే బ్రాండింగ్ చేశారు. ఆవకాయ పేరు పెట్టి బాగా కలుపుతున్నారు. ఆవకాయ అక్కడ ఆవకాయ అమరావతి అంట. దానికోసం 40 నుంచి 50 కోట్లు ఖర్చు పెడతారు. ఆరోగ్యశ్రీకి బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఫీజు రీంబర్స్మెంట్కి డబ్బులు లేవు, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇంకో పక్కన అప్పులు రోజుకి 500 కోట్లు అప్పు చేస్తారు సగటున. ఇదిగో ఆవకాయ అమరావతి అని బ్రాండింగ్. పాపం అమరావతి రైతులు కూడా మేము మోసపోయామని మాట్లాడుతున్న వీడియోలు, రీలు చాలా డిస్కషన్ జరిగింది. దీని మీద అసెంబ్లీలో జరిగిన చర్చలో కూడా నేను పాల్గొన్నా. మీకు ఈ స్కాములన్నిటికీ కూడా చాలా చిత్రమైన పద్ధతులన్నీ కూడా అవలంబిస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కానీ అనుకోకుండా ఈ స్కామ్లో షెల్ కంపెనీల దగ్గర నుంచి అన్నీ దొరికిపోయినాయి. నిజానికి ఇవాళ ఫిర్యాదుదారులని, సాక్షుల్ని బెదిరించి వాళ్ళతో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి ఆ రోజు మేము ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అంటూ మళ్ళీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కొత్త సాక్ష్యాలు, కొత్త వాంగ్మూలాలు నమోదు చేసి ఆ కేసుని నీరుగార్చి కార్యక్రమం మీరు చేస్తున్నారు కదా. మీరు సిఐడి చేసేది ఒకవేళ కరెక్టే అయితే మరి ఆ రోజు జిఎస్టీ ఈడీ కదా అసలు ఒరిజినల్గా కేసు పెట్టింది, అరెస్టులు చేసింది జిఎస్టీ ఈడీ కదా. దీనిలో సూత్రధారులందరినీ పట్టుకున్నది, ఆస్తులు జప్తు చేసింది ఈడీ కదా. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళ ముందు కూడా వెళ్ళి అధికారులు ఇది జరగలేదని చెప్తారా? ఇవాళ ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో ఐపీఎస్ అధికారులు, మీరు వాళ్ళకు కూడా అదే ఇవ్వదలుచుకున్నారా? ఒరిజినల్గా ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే ఇవే చిన్న కేసు కాదు. ఇది చాలా పెద్ద నేర్పరితనంతో చేసిన స్కామ్ ఇది. ఇదే కాదు, చాలా కేసులు. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు అని, అదేవిధంగా ఆ ఏపీ ఫైబర్ నెట్లో దాదాపు ఇంచుమించుగా 300 కోట్ల పైనే లేపేశారు. ఆ రోజుల్లో 2014-19 మధ్య ఈ లిక్కర్ స్కామ్ ప్రివిలేజ్ ఫీజు రద్దు కింద దాదాపు 5,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇవన్నీ చూసి చివరికి ఎన్ని చేసినా దొరకని ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎప్పుడు దొరికారు? ఈ స్కిల్ స్కామ్లో దొరికారు. అలా స్కిల్ స్కామ్ పూర్వాపరాల్లోకి వెళ్తే ఇది ఒక పాతాళ భైరవ సినిమాలో కనిపిస్తుంది. ఇది ఆలీబాబా అడగం దొంగలో కథలా కనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఇది చిన్న విషయం ఏం కాదు.
యాక్చువల్గా ఏం చేశారంటే సింపుల్గా చెప్తా. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అధికారం చేపట్టిన 2 నెలలకి ఒక ప్రతిపాదన ఆయన దగ్గరికి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఈ భారత్లో సిమెన్స్ అనే కంపెనీకి ఎండీగా ఉన్న సుమన్ బోసు, డిజైన్ టెక్ ఎండి వికాస్ కన్విల్కర్ అనే ఆయన, వీళ్ళిద్దరిని మేము పట్టుకొస్తానని చెప్పి వీళ్ళకి ఇల్లిందల రమేష్ అనే ఒక తెలంగాణ వ్యక్తి అపాయింట్మెంట్ ఇప్పించాడు చంద్రబాబు గారి దగ్గర. ఇప్పించి ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి 3,356 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ ఇది 90% గ్రాంటీని ఎయిడ్గా సిమెన్స్ ఇస్తుంది, 10% ప్రభుత్వం ఇవ్వాలి అని ప్రతిపాదన తీసుకొచ్చారు. న్యాచురల్గా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్లో గవర్నమెంట్ ఏం చేయాలి? ఇలాంటి ప్రతిపాదన మాకు ఒకటి వచ్చింది, ఇంకా ఎవరైనా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారా, మాకు మీరు ముందుకు రండి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవాలి. అలాగేం పిలవలేదు. లేదా ఎవరైనా ఒక కంపెనీ ఒక ప్రతిపాదన ఇస్తే, ఉదాహరణకి ఒక బ్రిడ్జి కట్టడానికి ఒక 1000 కోట్లు అవుతుంది అనుకోండి, ఇచ్చినప్పుడు ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర నిపుణులతో ఇది 1000 కోట్లు అవుతుందా లేదో అని పరీక్ష చేస్తారు. అలాంటిది ఏం చేయకుండా వీళ్ళు ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ కాస్ట్ని డిపిఆర్ కింద తీసుకున్నారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కింద తీసుకున్నారు. తీసుకుని అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ కింద పరిగణించి ఇంక ఎలాంటి వాళ్ళని ఏ ఇంట్రెస్ట్లో పిలవకుండా నేరుగా వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చారు. అసలు కనీసం కొంచెమైనా జ్ఞానం ఉంటే, బాధ్యత ఉంటే, ఇందులో అవినీతి లేకపోతే ఫస్ట్ ఏం చేయాలి? 10% మేము పెడతాం కదా అంటే సుమారు 370 కోట్లు ఎంతో పెట్టాలి. మిగతా 90% మీరు ఏ రూపంలో పెడతారని అడగాలి. మీరు కంప్యూటర్లు, మీరు చెప్పిన ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో నీళ్లు తోడి మళ్ళీ నదిలో పోయడానికి 100 కోట్లు, కృష్ణా నదిలో పోయడానికి. ఇవాళ వరకు పోనీ 18 నెలల కాలంలో కనీసం ఆ యాక్సెస్ ఇవ్వడానికి ఆ కరకట్ట, మీరు నివాసం ఉన్న కరకట్ట రోడ్డు అన్న వెడల్పు చేశారంటే అది కూడా లేదు. ఎంతసేపు కట్టు కథలు, పిట్ట కథలు, అబద్ధాలు, అభూత కల్పనలు దీంతో గడుపుతున్నారు. ఒలింపిక్స్ అన్నారు, ఏ అన్నారు, అద్భుతం అమరావతి అన్నారు, ఆవకాయ దగ్గర ఇచ్చారు. ఇప్పుడు మీ ఆవకాయ అమరావతి అసలు ఏమి చెప్పాలనుకుని మీరు ప్రయత్నిస్తున్నారనేది మాకు అర్థమైంది. మంచిగా పెట్టారు కాయినేజ్. అమరావతికి ఆవకాయకి ఏం సంబంధం మాకైతే తెలియట్లేదు, కానీ ఆవకాయ అమరావతి అనేది మాత్రం సూటబుల్గానే మాలాంటి వాళ్ళకి కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక పక్కన ప్రజలు గగ్గోలు పెడుతుంటే, మరో పక్కన మీరు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేయడం, లేకపోతే సడన్గా రోడ్డు మీదకి వస్తారు, ఏదో మీటింగ్లో పాల్గొంటారు, జగన్ గారినో వైఎస్ఆర్ పార్టీనో చాలా దుర్మార్గంగా సందర్భం లేకుండా దూషిస్తారు. దూషించిన వెంటనే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా అన్నీ వదిలేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా దాంట్లో ఆ గోల్లో పడిపోతే ఈ లోపల ఈ కేసులు ఎత్తేసుకోవడం, ఈ ఫెస్టివల్స్ చేసుకోవడం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అనేది. అసలు సమస్యలుగానే ఉండుతాయి. ఇవాటి వరకు మీరు చెప్పిన ఏ హామీ కూడా సంపూర్ణంగా అమలు కాదు. అంటే మీ హిడెన్ ఎజెండా వేరు, మీ స్వార్థం. సుదీర్ఘకాలం పాటు మీరు అధికారంలో ఉండాలి, మీ వాళ్ళు, మీ బంధుమిత్రులు, మీ కుటుంబ సభ్యులు బాగుండాలనే కోరిక తప్ప ఇంకొకటి ఏదైనా ఉందా? ఇవాళ పత్రికల్లో చూసా, మీ పీపీపీ విధానానికి మెడికల్ కాలేజీలకి రెస్పాన్స్ రావట్లేదు, 2 సార్లు టెండర్లు పిలిచినా ఎక్కడా రాలేదు, ఒక కాలేజీకి అది కూడా ఒక సింగిల్ టెండర్ పడింది అని రాశారు. ఎందుకో తెలుసా? ఏమన్నా అంటే జగన్ గారు పెట్టుబడిదారులకు వార్నింగ్ ఇస్తున్నారు, అందుకు రావట్లేదు అంటున్నారు.
మరి జగన్ గారు వార్నింగ్కి పెట్టుబడిదారులు రాకపోతే ఈ మరి 20 లక్షల కోట్ల పెట్టుబడికి 18 నెలల కాలంలో మీరు ఎలా సంతకాలు చేశారు? ఇది దుర్మార్గమైన చర్య. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతో ఈ రాష్ట్రంలో అన్ని మూలల, అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా అలజడి వచ్చింది. అర్థం చేసుకున్నారు, ఇలాగ వదిలేస్తే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్లకి అమ్మేస్తాడని అర్థం చేసుకుని రోడ్డు మీదకి వచ్చి సంతకాలు పెట్టారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకతని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతని చూసి మళ్ళీ వచ్చేది జగన్ గారి ప్రభుత్వమే కాబట్టి మనం ఎందుకన్నా మంచిది రొంపులోకి మనం ఎందుకు అనుకుని వేసి ఉండరు టెండర్లు. ఒకవేళ బలవంతంగా మీరు టెండర్లు వేయించినా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అంటే వైద్య వ్యవస్థని నిలువున ముంచేయడానికి మీకేమీ సిగ్గు అనిపించట్లేదా? అసలు నిస్సిగ్గుగా చెప్తున్నారు. అదేదో పీపీపీ అంటే చాలా గొప్ప వ్యవహారం. పీపీపీ అంటే డొల్లని ఇదంతా కూడా ఏదో జరుగుతుంది మీ దగ్గర చూసుకోమని ఈడీ రాసినా కూడా పట్టించుకోలేదంటే ఇందులో మీరు భాగస్వాములనే కదా. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను దగ్గర నుంచి డిజిటెక్కి బదిలీ అయితే ఆ డబ్బు పీపీఎస్పీ స్కిల్లర్ కంపెనీకి, ఏసీఐ అనే ఇంకో 2 కంపెనీలకి బదిలీ. ఆ 2 కంపెనీల్లో స్కిల్లర్కి 238.29 కోట్లు, ఏసీఐ షెల్ కంపెనీకి 58 కోట్లు బదిలీ చేశారు. ఈ డబ్బులే మాకు దీని మీదనే వెనక్కి ఇవ్వండి అని వాళ్ళు రాసింది కూడా వీటి మీదే. అక్కడి నుంచి చూస్తే ఏసీఐ అనే ఒక కంపెనీకి నాలెడ్జ్ పోడియం, ఈటీఏ, ప్యాట్రిక్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఇన్వెబ్, పోలారిస్, కెడెన్స్ అండ్ పార్ట్నర్స్, ఫారిన్ కంపెనీస్ అని ఇలా రకరకాల పేర్లతో ఇవన్నీ కూడా షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి డబ్బులు దానికి పంపించేశారు. పంపించిన తర్వాత ఇదంతా గొడవ జరుగుతూ ఉంటే ఇది సిమెన్స్ ఇండియా ఎండి సుమన్ బోసు, ఈ వికాస్ కనిల్వేకర్ అనే ఈయన ఎవరంటే డిజిటెక్ కంపెనీ ఎండి, వీళ్ళిద్దరివే చాట్ ఈమెయిల్స్ చెక్ చేస్తూ ఉంటే ఈడీ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, డిలీట్ చేశారు. అప్పుడు మీ సిమెన్స్లో ఇలా జరుగుతోంది అని సిమెన్స్కి ఈడీ రాసింది. రాస్తే అప్పుడు సిమెన్స్ వాళ్ళు కళ్ళు తెరుచుకుని అసలు ఈ ప్రాజెక్ట్ మనదా, మనకి ఎప్పుడు వచ్చిందని వెతికి చూస్తే వీళ్ళ పేరు వాడేశారు కానీ వీళ్ళది కాదని తేల్చింది. అప్పటికే వీళ్ళు మొత్తం డిలీట్ చేసేసారు ఈమెయిల్స్ అన్నీ. కానీ జర్మనీ చెందిన ఈ సిమెన్స్ అనేది ఒక భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా వేరు దేశాల్లో పనిచేస్తుంది. వాళ్ళు అత్యున్నతమైన టెక్నాలజీ వాడి వాటిని రిట్రై చేశారు. చేసినప్పుడు హైదరాబాద్కి 2 టికెట్లు పంపించాం అని ఉంది ఈమెయిల్లో. హైదరాబాద్కి 2 టికెట్లు పంపించాం అని ఉంది. ఆ టికెట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పి మళ్ళీ వెరిఫై చేస్తే ఆ తేగంతా డొంక కదిలి తేగంతా ఎక్కడికి వచ్చింది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిఏగా పనిచేస్తున్న ఆయన దగ్గరికి వచ్చింది. అది కాకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అకౌంట్లో కూడా డబ్బులు వెళ్ళినట్టుగా తేల్చారు. ఇవన్నీ ఎవరు తేల్చారు? ఒక పక్క ఈడీ, ఇంకో పక్క సిఐడి. తేల్చిన తర్వాత దీని మొత్తం సూత్రధారి అంతా ఎవరు అంటే దీన్ని ఒత్తిడి చేసింది, ఇదంతా ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనే విషయం నిర్ధారణ చేసి సిఐడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి ఏసీబీ కోర్టులో పెడితే కోర్టు రిమాండ్ ఇచ్చింది. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఇది మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాల వల్ల బెయిల్ రావడం, ఆ అరెస్ట్ అనేది ఒక పెద్ద అక్రమం అని వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా ప్రచారం చేయడం, ఇవన్నీ జరిగాయి. సో ప్రజలు కూడా అంటే ఒక సామెత ఉంది, అబద్ధం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టూ వచ్చేస్తుంది. అలాగా ఇది ఎంత పెద్ద కుట్ర అయినా, ఎంత పెద్ద స్కామ్ అయినా అందులో ఏదో పొరపాటు